కెమెరాస్. నాకు ఉదయం ఒక అతను ఫోన్ చేశాడు, అమ్మ నా కారు అద్దం పగలగొట్టి విజయవాడ దుర్గగుడి దగ్గర కారు అద్దం పగలగొట్టి ఒక బ్యాగ్ తీసుకెళ్ళిపోయారు అంటే నేను అన్నాను అనమాట, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంటే మేడం అక్కడ సీసీ కెమెరాస్ పని చేయట్లేదంట మేడం. సీసీ కెమెరాస్ కూడా వాటికి కూడా డబ్బులు ఇవ్వలే. సీసీ కెమెరాస్కి కనీసం పోలీసుల వెల్ఫేర్కి కూడా కనీసం ₹1 కూడా ఈరోజు వరకు ఇవ్వలే, పోలీస్ వెల్ఫేర్కి కూడా. సో అటువంటి సిచ్యువేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ లేవు. ఇలాంటి సిచ్యువేషన్స్లో పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఎంతవరకు పరిగెడుతుంది? లాస్ట్ టైం దాన్ని ఏం చేశారంటే దాన్ని అలా నిర్వీర్యం చేసేసి వాళ్ళ పనులకు చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు డిపార్ట్మెంట్ని. ఈరోజు అలా కాదే. డెఫినెట్గా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా దాని మీద రియాక్ట్ అవుతున్నారు. మిస్సింగ్ కేసుల గురించి కానీ ఏ కేసుల గురించి అయినా క్లియర్గా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంలోని కానీ అట్ ద సేమ్ టైం గాంజా విషయంలోని కానీ శాంతి భద్రతల విషయం అన్నింటిలోని కూడా వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నాం మేము. చెప్పాలి, ప్రజలు కూడా చెప్పాలి. అరే 5 సంవత్సరాలు ఎలా నిర్వీర్యం చేశారు, 5 సంవత్సరాలు ఎలా దాడులు చేశారన్న విషయం ప్రజలకు తెలుసు, గుర్తు చేయాలి ఒకసారి. డాక్టర్ సుధాకర్ ఏం తప్పు చేశాడనండి? డాక్టర్ సుధాకర్ విషయంలో సిబిఐ ఇన్వాల్వ్ అయింది ఏకంగా. ఆ రోజు ఇతను ఏం చేయాలి నిజంగా? ముఖ్యమంత్రిగా ఆ రోజైనా అర్హుడా? సో ఇలాంటి సంఘటనలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఆయన ఢిల్లీకి వెళ్ళి కాదు కదా, ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా ఆయన తాలూకా చరిత్ర మేం చెప్పక్కర్లే, బయటికి క్లియర్గా అందరికీ తెలుసు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. లేదండి, ఆయన నోటుకు వచ్చింది మాట్లాడాడు. ముందు 31 అన్నాడు. మనం అంత బుర్రలేదు, ఏదో నోటుకు వచ్చి మాట్లాడేసి బుర్ర అంటించేద్దాం, తర్వాత వాళ్ళే కొడుకుంటారు అనే ఫీలింగ్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా. ముందు 31 అన్నాడు, క్లియర్గా చూడండి. అది వెనక అతను నుంచి కాదు 36 అని ఎవరు ఇంటి ఇచ్చారు. 36 అన్నాడు. 36 రాజకీయ హత్యలు అంట. చెప్పమనండి ఎక్కడ రాజకీయ హత్యలు ఏమి ఉన్నాయి? 1000 మంది 1000 బిల్డింగ్లు కూలగొట్టేశారు, ఏంటది రెడ్ బుక్ ఓపెన్ చేసేశారు, ఈ రకంగా మాట్లాడాడు. క్లియర్గా ఉంది కుట్ర ఆలోచన. అతగాడు ఏమనుకుంటాడంటే నేను ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు, లా అండ్ ఆర్డర్ విషయంలోనే కనుక ఇలా పదే మాట్లాడితే కనుక ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నాడు. నేను చెప్తున్నాను కదండి, గవర్నర్ని కాదు రాష్ట్రపతి గారిని కలిసేటప్పుడు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా పులివెందుల ఎమ్మెల్యేకి, అయ్యా వివేకానంద రెడ్డి హత్య గురించి అందరి గురించి ఎందుకు, మీ బాబాయ్ సొంత హత్య గురించి ఏదో కనుక్కో ఒకసారి వెళ్ళి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి. నేను కాదని చెప్పట్లే, వెళ్ళి లాస్ట్ 5 సంవత్సరాల్లో జరిగిన సంఘటనల గురించి కూడా మాట్లాడు, నీ హయాంలో జరిగిన క్రైమ్ గురించి కూడా మాట్లాడు. ఒక వర్గ విభేదాల వల్ల జరిగిన హత్యను తీసుకొచ్చి రాజకీయ కోణం పెట్టించి టీడీపీ వైఎస్ఆర్సీపీ అని చెప్పి ముద్రేసి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు శాంతి భద్రతలు కరువైపోయారని చెప్పి మాట్లాడి గవర్నర్ గారి దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి, రాష్ట్రపతి దగ్గరికి వెళ్తున్నారంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. డీసీపీ ఆఫీస్ పక్కన ఉంచుకొని ఈ టీడీపీ ఆఫీస్ మీద పెడతారంట. పట్టాభి గారి ఇంటికి వెళ్ళి ధ్వంసం చేస్తారు, పట్టాభి గారి ఇల్లు ధ్వంసం చేస్తారు, మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తారు, కొడతారు, చంపుతారు, ఇవన్నీ చేశారు. వీళ్ళు వెళ్ళి ఈరోజు ఏదో నంగనాచి వేషాలు వేస్తారంటే ఎవరు ఊరుకుంటారండి? ఎస్, ఎగ్జాక్ట్లీ అదే కుట్ర. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే శాంతి భద్రతలు లేవు అనేది క్రియేట్ చేసేస్తే సెంట్రల్ గవర్నమెంట్కి ఇలాంటివన్నీ ఎవడో ఎందుకు పనికి మాలినోడి చేత 2-3 ట్విట్టర్లో వేయించుకుంటాడు, ప్రజలందరూ ఇలాగే చేసేస్తున్నారు, ఇలాగే జరిగిపోతుందని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసేసి దాన్ని వాడుకుందామని అనుకుంటున్నాడు. అంతకు మించి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకుంటాం. అందుకే కదా ఇందాక చెప్పాను, గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు ఎవరైనా చేసినా వాళ్ళు శిక్షకు అర్హులు, కంపల్సరీగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఎప్పుడైనా జరగచ్చు.